వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ధర్మవరంలో సత్యకుమార్ వర్సెస్ పరిటాల అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చున్నాం మనం. ఈ ఈక్వేషన్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ చూసిన వాళ్ళకి చాలా మందికి ఒక అనుమానం కలుగుతుంది. వాళ్ళిద్దరు కూడా కూటమి నేతలుగా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉంటే, సత్యకుమార్ ఈరోజు బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ కూడా అక్కడ వచ్చిన చిక్కేంటి అనేది అసలు సమస్య. ఇక వీళ్ళిద్దరి పంచాయతీ ఇప్పుడు చాలా దూరం వెళ్ళింది అనేది ఆ పార్టీలోనే కాదు, కూటమి ప్రభుత్వంలో కూడా నడుస్తున్న చర్చ. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మవరం వేదికగా ఈ చిక్కు ఏదైతే ఉందో వచ్చిన సమస్య, అది పార్టీ అధిష్టానానికి కూడా ఇది ఒక తలనొప్పి వ్యవహారంగా మారింది అనేది ఇంకొక కొత్తగా తెర మీదకి వచ్చిన ఇంకొక చర్చ అనుకోవాలి. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య ఆ స్థాయిలో ఒక టగ్ ఆఫ్ వార్కి ఎందుకు ధర్మవరం వేదిక అవుతుంది అనేది మనం చెప్పుకొని తీరాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఇక్కడ చూసినట్లయితే పర్టికులర్లీ ఆ ధర్మవరం సీట్ అనేది పరిటాల ఫ్యామిలీ సీట్ కాకపోయినా పరిటాల ఫ్యామిలీకి మాత్రం ధర్మవరం అనేది ఒక సెంటిమెంట్ సీట్ అనే చెప్పుకోవాలి. మామూలుగా మనం చూస్తే పరిటాల రవి రాజకీయ ప్రస్థానం మనకు తెలుసు, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఆయన ఎలా ఒక కమ్మ సామాజిక వర్గంలో ఒక ఐకాన్గా నిలబడ్డారు అనేది అందరికీ తెలిసిందే. సో ఆయన మరణం తర్వాత ఉప ఎన్నికల నుంచి అప్పుడు పెనుగొండ కాన్స్టిట్యున్సీ ఉండేది. అక్కడి నుంచి పరిటాల సునీత రాజకీయ రంగేట్రం చేశారు. ఆ ఉప ఎన్నికల్లో కూడా ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది ఆయన మరణం తర్వాత రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనుగొండ కాన్స్టిట్యున్సీ ఆ తర్వాత రోజుల్లో రాప్తాడుగా మారింది. ఇక సునీత అక్కడి నుంచి ఎమ్మెల్యేగానే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ప్రత్యేకించి ఆమెకు అప్రైజ్ వచ్చిన ఒక పీరియడ్ అంటే మనం 2014 ఎన్నికలే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన సందర్భం, ఆ రోజు రాష్ట్రం విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఎన్నికల్లో ఆ రోజు పరిటాల సునీత రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే ఆమెకి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన క్యాబినెట్లో సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గం షఫల్ అయినప్పుడు కూడా ఆమెకి వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది. అలా 5 ఏళ్ల పాటు ఆమె మంత్రిగా కొనసాగారు. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ రోజు వైసీపీ పూర్తి స్థాయిలో ఒక టగ్ ఆఫ్ వార్, చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం జగన్మోహన్ రెడ్డికి. ఒకవైపు పీకే లాంటి వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా పాదయాత్రతో వచ్చిన ఒక చరిష్మా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక్క ఛాన్స్ నినాదం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీని ఫుల్ స్వింగ్లోకి తీసుకొచ్చాయి. ఈ సమయంలో తన కొడుకు ఏదైతే శ్రీరాముకు టికెట్ కావాలని ఆమె అడగడం జరిగింది. బట్ ఫ్యామిలీకి ఒకే టికెట్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు ఒకే టికెట్ కేటాయిస్తానంటూ కూడా ఒక డిమాండ్ పెట్టారు. ఈ క్రమంలోనే సునీత ఆ రోజు పోటీ నుంచి పక్కకు తప్పుకొని తన కొడుకు రాప్తాడు కాన్స్టిట్యున్సీని అప్పగించడం జరిగింది. పరిటాల శ్రీరామ్ ఆ రోజు రాప్తాడు నుంచి పోటీ చేస్తున్నారు 2019 ఎన్నికల్లో. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో రాప్తాడు నుంచి ఆ రోజు శ్రీరామ్ కూడా ఓడిపోయారు. వైసీపీ తరపున పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు అనేక రకాలుగా అటు ప్రకాష్ రెడ్డి వర్సెస్ సునీత కుటుంబం, ప్రకాష్ రెడ్డి వర్సెస్ శ్రీరామ్, ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల ఫ్యామిలీ అన్నట్టుగా ఒక టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తూ వచ్చింది. ఇక ఇతర పార్టీల నుంచి కూడా వాళ్ళకి ఆహ్వానం అందిన అటు బీజేపీ, జనసేన, వైసీపీ నుంచి వాళ్ళు మాత్రం టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు కూడా. బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి అనేక రకాలుగా ఆ పార్టీ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలుస్తూ వచ్చారు, హిందూపూర్ నుంచి రిప్రజెంట్ చేస్తూ. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు రాప్తాడు నుంచి అంతకుముందు సూర్య ఉండేవాళ్ళు, ఆయన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీడీపీ. ఈ క్రమంలోనే ధర్మవరం అప్పుడు నేకెడ్గా ఉంది. అలాంటి గ్రౌండ్స్లోకి పరిటాల శ్రీరామ్ అక్కడ ఫోకస్ పెట్టారు. తనకు ధర్మవరం టికెట్ కావాలని డిమాండ్ పెట్టడం జరిగింది. అక్కడ అభ్యర్థి ఎవరు లేరు కాబట్టి లోకేష్ కూడా తన పాదయాత్రలో భాగంగా పరిటాల శ్రీరామ్ను ధర్మవరం అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. సునీత రాప్తాడు నుంచి పోటీకి నిలబడ్డారు. ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ని అనౌన్స్ చేస్తున్నారు. అయితే తీరా ఎన్నికల నాటికి అక్కడ పరిణామాలు ఉల్టాయ్యాయి. ఎందుకంటే బీజేపీతో పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ధర్మవరం సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. దానిలో భాగంగానే సత్యకుమార్కు ధర్మవరం టికెట్ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు. ఇక సత్యకుమార్ మొన్న ఎన్నికల్లో గెలిచారు కూడా ధర్మవరం నుంచి. అందెన్ అక్కడి నుంచి ఆయన ఇప్పుడు మంత్రి కూడా అయ్యున్నారు. ఎమ్మెల్యేగానే కాదు, మంత్రి కూడా అయ్యున్నారు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన మంత్రిగా ఉన్నారు. ఆబ్వియస్లీ మంత్రిగా సునీత ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఆ జిల్లా నుంచి పయ్యావుల కేశవ్తో పాటు సత్యకుమార్కి 2 మంత్రి పదవులు దక్కాయి. అటు టీడీపీకి ఒకరికి, బీజేపీకి ఒకరికి. ఈ రోజున ఆల్రెడీ మంత్రిగా చేస్తున్నారు, సీనియర్ కోటాలో ఉన్నారు కాబట్టి పరిటాల సునీతని ఈసారి పక్కన పెడతాం జరిగింది. సో ఇలాంటి పరిణామాల్లో ఈ రోజున అనేక రకాలుగా సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడ ధర్మవరంలో పరిటాల అంటే ఫ్యామిలీ. ఎందుకంటే ఆల్రెడీ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 2 టికెట్లు కావాలని అడిగిన చంద్రబాబు నాయుడు నుంచి ఆ స్థాయిలో హామీ వాళ్ళకి దక్కలేదు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే కేవలం శ్రీరామ్ పోటీ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది.
ధర్మవరం టికెట్ లోకేష్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కూటమిలో పొత్తుల్లో భాగంగా ఆ రోజు మొన్నటి ఎన్నికలకు ముందు శ్రీరామ్ తన సీటు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈరోజు తన తల్లి రాప్తాడు నుంచి గెలిచిన ఈరోజు సామాజిక వర్గ సమీకరణాల కోటాలో ఆమెకు మంత్రి పదవి అయితే రాలేదు. ఇన్ని రకాల సఫికేషన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఈరోజు సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన డామినేషన్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఈ క్రమంలోనే వైసీపీ నుంచి జమీర్ లాంటి వాళ్ళని చేర్చుకునే క్రమంలో లోకల్ లీడర్స్ని ఒక ఆధిపత్య పోరు, నువ్వు చేర్చుకుంటావా బీజేపీలో, నేను టీడీపీలో చేర్చుకోవాలనే క్రమంలో అనేక రకాలుగా ఆధిపత్య పోరు, ఒకరి మీద ఒకరు అనుచరులు దాడి చేసుకునే పరిస్థితి అయితే అక్కడ వచ్చిందని అనుకోవాలి. సో ఏ యాంగిల్లో చూసుకున్నా అటు సత్యకుమార్ మంత్రిగా ఉన్న ఇటు పరిటాల శ్రీరామ్ ఫ్యామిలీకి మాత్రం ఆ జిల్లాలో ఒక రెప్యుటేషన్ ఉంది. ఎస్పెషల్లీ ధర్మవరం రాప్తాడు లాంటి కాన్స్టిట్యున్సీలో ఒక మంచి వాళ్ళకి ఒక బేస్ అయితే ఉంది. సో అలాంటి చోట సత్యకుమార్ గెలిచి మంత్రిగా ఉండడం అనేది ఇటు పరిటాల ఫ్యామిలీకి ఒక సఫికేషన్ అయితే, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ రూపంలో అటు సత్యకుమార్ కూడా రాజకీయంగా ఒక సఫికేషన్ అని అనుకోవాలి. ఈరోజు ఇతర పార్టీల నుంచి అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరైనా తమ వైపు వస్తానంటే అది టీడీపీలోకి రావాలా, బీజేపీకి వెళ్ళాలా అని కూడా అక్కడ తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. సో లోకల్ లీడర్స్ విషయంలో వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఒకరిపై ఒకరు అనుచరులు దాడి చేసుకుంటూ ఈ పంచాయతీ చివరకు పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరు కూడా అటు శ్రీరామ్ కానీ ఇటు సత్యకుమార్ కానీ ఎవరు కూడా తగ్గే పరిస్థితుల్లో ఈరోజు కనిపించట్లేదు. ఈవెన్ పార్టీ పెద్దలు కొంతమంది ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నా నువ్వా నేనా అన్న తీరుగా అక్కడ వాళ్ళు కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బయటికి అక్కడ రోడ్డును బట్టి వీళ్ళు విమర్శలు చేసుకోకపోయినప్పటికీ కూడా బట్ స్థానిక ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి క్యాడర్లో మాత్రం ఇలాంటి చర్చ అక్కడ హాట్ టాపిక్ అవుతుంది. ఇది చిలికి గాలివాన్గా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది అనేది అక్కడ పరిణామాలు చూసిన వాళ్ళు చెప్తున్న విషయం విత్ ఇన్ ద పార్టీలో. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా, పార్టీ ఇప్పటికైనా వీళ్ళిద్దరి మధ్య సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుందా అన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.